ఎక్కడికి? దేవుడి సన్నిధికి రా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిలా తయారు చేస్తాడంట. ఓ, నిన్నెవ్వరూ తయారు చేయలేరు, ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నీకు సాయం చేయలేరు. కానీ ఆయన సాయం చేస్తే, ఆయన నీతో వస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలా తయారవుతావు. కీర్తనలు 69వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుదాము. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. రైట్. కొన్నిసార్లు మనము చదివితే సరిపోద్దా, చేయాలా? చదివితే సరిపోద్దా, చేయాలా? ఇంకో వచనం చదువుతాము. కీర్తనలు, అదే కీర్తనలు 95వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అంట. కీర్తనలు పాడుచు ఆయన పేరట మై గాడ్ సంతోషగానము చేయుదు. మై గాడ్, హల్లెలూయా. వాట్ ఏ జాయ్ టు గివ్ థాంక్స్ టు ద లార్డ్. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వస్తామంట. మనం కీర్తనలు పాడుచు మనం ఎంటర్ అవుతామంట. వావ్ వావ్ లార్డ్, వావ్. యూనో, ఐఎమ్ లైక్, కొన్నిసార్లు నేను ఎలా ఉంటానంటే చిన్నపిల్లవాళ్ళ ప్రవర్తిస్తాను. యూ డోంట్ నెవర్ సీ మీ. నన్ను చూడలేకపోవచ్చు. పరిగెత్తుతాను, లెగ్గుస్తాను, మా బాబుతో పోటీ పడి రెడీ అవుతాను, ఆయనను రెడీ చేస్తాను, నేను రెడీ అవుతాను. ఫాస్ట్గా ఇద్దరం పోటీ పడి రెడీ అవుతాం. ఎవరు ఫాస్ట్గా రెడీ అవుతారు, ఎవరు ఫాస్ట్గా తింటాము. ఐఎమ్ లైక్ ఎ క్రేజీ పర్సన్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. దేవుని స్తుతించాలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఐ నో మై గాడ్ పర్సనల్. నాకు నా దేవుడు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన నేను మరచిపోలేనంత మేలులు నా కొరకు చేశాడు. ఆయన నేను మరచిపోలేనంత విధముగా నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అనేకుల జీవితంలో. నేను మర్చిపోలేనవి, నాకు ఎప్పటికీ అవి గుర్తొస్తూ ఉంటాయి. నేను ఎప్పటికీ అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నేను ఎప్పటికీ వాటిని మనసుకు తెచ్చుకొని స్తుతిస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు దేర్? అందుకే వాక్యం అంటున్నది, ఇదిగో మనం ఏం ఇవ్వగలుగుతాము, ఏం చేయగలుగుతామని. నువ్వు ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువే, ఆయన కొరకు ఏం చేసినా తక్కువే. అందుకే భక్తుడు రాశారు, కీర్తనలో ఉంది, వేలాది నదులని విస్తార తైలమును నీకిచ్చిలా చాలునా. యోనా 2:9-10 వచనములు చదువుతాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పిస్తాను. నేను మొక్కుకొనిన మొక్కుబలను చెల్లింపక మానను. చూడండి, యూనో, ప్రత్యేకముగా we are child of God. మనలను we called as Christians, right? We are Christians. That means మనము ఒక ప్రత్యేక డినామినేషన్ అనేది కాదు, మనము క్రీస్తు వారము అని అర్థము. ఓకే, దాని అర్థం ఏంటో తెలుసా? క్రైస్ట్, ఆ పేరులో ఒక పదము జోడించబడింది. ఆ పేరేంటండి? క్రైస్ట్. అర్థమైందా లేదా? గమనించండి, వీళ్ళు జీసస్ వాళ్ళు అనలా, క్రిస్టియన్స్ అని అన్నారు. దట్ మీన్స్ క్రైస్ట్, యూనో, క్రైస్ట్ హ్యాస్ బీన్ యాడెడ్. క్రీస్తు అక్కడ జోడించబడింది. మీకు విషయం తెలుసా? క్రీస్తు అంటే అభిషక్తుడు. దట్ మీన్స్ పీపుల్ ఆర్ కాలింగ్ us an anointed persons. చూడండి, ప్రజలు వాళ్ళని ఏమని పిలుస్తున్నారు తెలుసా? అభిషక్తులు అని పిలుస్తున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నీ పేరు? అంటే మనము ఎవరినో మొక్కుతున్నామని కాదు, దాని ఎవరినో మొక్కుతున్నాం మనం పిలవట్లా, వీళ్ళు అభిషక్తులు అని పిలుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా లేదా? ఎప్పుడైనా ఆ పేరును ఒకసారి ఆలోచించవా? ఎలా మనం పిలువబడుతున్నమాట? అభిషక్తులు అని పిలువబడుతున్నమాట. అభిషక్తులు ఏం చేస్తారంట? అద్భుతాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు, మాత్కార్యాలు చేస్తారు, మృతులను లేపుతారు, ప్రవచిస్తారు. హల్లెలూయా. అయ్యోదే, నువ్వెవరివి?
చెప్పాలి, నువ్వెవరేమిటా? అభిషక్తుడు. యూఆర్ అనాయింటెడ్. మనము మూలకు వచ్చాను, అయ్యో నాకు ఇది లేదు, ఇది లేదు, అది ఒకవేళ నాకు ఇది లేదు, అయ్యో నాకు ఇది లేదు, నాకు ఇది లేదు అని నేను అలా ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నా ప్రతిసారి నా ఆలోచన, నేను దీన్ని అధిగమించాలి, దీన్ని దాటాలి, ఈ సమస్యను దాటాలి, ఈ ఆలోచన దాటాలి, ఈ శ్రమను దాటాలి. అయ్యోదే నువ్వు అనుకోవాలి, నేను నడుచుకుంటా అయినా వెళ్తా. ఒక్కసారి నువ్వు ఆయన కొరకు అడిగేస్తే ఆయన నీ కొరకు ఇంకొన్ని ఎన్ని అడుగులైనా వేయగలుగుతాడు. నువ్వు ఒక్క అడుగు వేయడానికి కూడా ఆలోచిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు చేయకున్నా పర్లా, నేను కూడా చేయను, నేను ఇలాగే ఉంటాను. హల్లెలూయా. యోన అంటున్నాడు, ఇదిగో చదువు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించు. చూడండి, ఓన్లీ we people, that means anointed people, not Christians only, you know, anointed, we anointed. అర్థం చేసుకోవాలా కొంచెం వాక్యం. దట్ మీన్స్ యూనో కొన్నిసార్లు ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కడ గాలి పైకి వెళ్ళిన తర్వాత ఇలా స్ట్రైట్గా పోతుంది, ఎక్కేటప్పుడు మాత్రము ఇలా ఇలా వెళ్తుంది. కొంచెం నీకు భయం అవుతుంది అక్కడ ఇట్లా టర్న్ అయ్యేటప్పుడు భయం అవుతుంది. కానీ ఇక్కడ ఒకసారి మళ్ళీ స్టేబుల్ అయిపోతుంది. ఒకసారి ఇలా నీకు అప్పుడు నీకు వెళ్ళినట్టు కూడా అనిపించదు, నార్మల్గా ఇలా వెళ్ళిపోతుంది. కానీ ఇట్లా పైకి ఎగిరేటప్పుడు ఒక్క 5 minutes మాత్రమే నీకు ఆ భయం ఉంటుంది. కానీ వెళ్ళి పైన ఉన్న తర్వాత 3500 అడుగుల ఎత్తులో వెళ్తుంది. అక్కడ నీకేమనిపించదు, ఇంకా నువ్వు రిలాక్స్ అయిపోతావు. వాళ్ళు కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్, బర్గర్, శాండ్విచ్ అన్నీ ఇస్తారు. యూ విల్ ఫీల్ దట్ యు ఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్. నువ్వు నీ ఇంట్లో మంచిగా రెస్టారెంట్లో కూర్చున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది నీకు. ఓకే, అయితే ఇప్పుడు ఒక పాయింట్ నేను చెప్తున్నాను. నీకు కంగారు పడవచ్చు, కానీ నువ్వు స్టేబుల్ అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దట్ మీన్స్ యు నో ఆయన అంటున్నాడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నేను నీకు బలులను అర్పిస్తాను. దేవుడు ఆయన బిడ్డలకు ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? దేవునికి ఇచ్చే ఆధిక్యత ఇచ్చాడు. మై గాడ్, ఏంటంట? దేవునికి ఇచ్చే ఆధిక్యత ఆయన మనకిచ్చాడంట. God has given opportunity to us to give him. Hallelujah. దేవుడు మనకు ఎప్పుడైనా అనుకున్నావా నేను దేవునికి ఇస్తానని? కానీ దేవుడే ఆయన మనకిచ్చిన ఆధిక్యత ఏంటి తెలుసా? ఆయనకి ఇవ్వడం. నువ్వు ఇవ్వడం అంటే భయపడుతున్నావేమో, కానీ ఆయన మనకిచ్చిన ఆధిక్యత ఏంటంట? ఇవ్వడం. గివింగ్ ఇస్ గాడ్స్ నేచర్. దేవుని యొక్క లక్షణము దేవుడు మనకిచ్చాడంట. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడంట. గివింగ్ ఇస్ గాడ్స్ నేచర్. డోంట్ ఫియర్ వెన్ యు గివ్ గాడ్. భయపడకు. ఎప్పుడు దేవునికి ఇచ్చినప్పుడు ఎప్పుడు భయపడకు, ఎందుకంటే అది దేవుని లక్షణం. హల్లెలూయా. అందుకే యోనా అంటున్నాడు, ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను, కేవలం నిన్ను స్తుతించడం మాత్రమే కాదు, నేను నీకు బలులను అర్పిస్తాను. హల్లెలూయా. దేవుడు అడిగాడు అక్కడ? అడగలా, కానీ నేను అర్పిస్తున్నాడు. ఎందుకు తెలుసా? అది దేవుడు మనలో పెట్టిన లక్షణము. హల్లెలూయా. ఆయన మన లోపల పెట్టిన లక్షణం. చదువు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళు అంట. ఇక్కడ చాలా మంది పోరాపడతారు. గమనించండి, ఒక పాయింట్ నేను ఎప్పుడు చెప్పని పాయింట్ ఒకటి చెప్తాను. మొక్కుబళ్ళు అంటే తెలుసు, ఎప్పుడైనా విన్నారా? అయితే చాలా మంది మొక్కుంటారు. నా పరిచయంలో అయితే చాలా మంది నాకు మాట ఇచ్చారు, బ్రదర్ నేను ఇది చేస్తాను, అది చేస్తాను. ఎందుకంటే చాలా మంది నా పరిచయంలో వ్యక్తిగతంగా ఎన్నో అద్భుతాలు నేను చూశాను. ఎంతోమందికి అద్భుతాలు జరిగాయి. ఎంతోమంది అద్భుతాలు పొందుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఏది ఆశించలా, ఎందుకంటే నేను వాళ్ళని చూసి పరిచర్యకు రాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అవసరమైతే ఎవరి కొరకైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, కానీ ఎవరి దగ్గర ఏది ఆశించను. నేను నేర్పిస్తాను నా దేవుడేంటో. నువ్వు నేర్చుకొని నిలబడి పొందుకోవడం అనేది నీ చేతిలో ఉంది. చాలామంది మొక్కుబళ్ళు చేస్తారు. ఇక్కడ చూడాలా మీరు, మొక్కుబళ్ళు, నేను ఇది చేస్తాను, నేను ఇది చేస్తాను. ఎప్పుడు
తొందరపడి నోరు జారొద్దు. కొంతమందిని చూశాను, వృద్ధులను చూశాను. వారు డబ్బు సంచి ఇట్లా ఒక సంచిలో డబ్బు కట్టి తీసుకెళ్ళి దాచిపెట్టి ఆ డబ్బు ఎంత కష్టమున్నా వాడకుండా, ఎంత కష్టం వచ్చినా ఆ డబ్బును వాడకుండా దేవుని మందిరంలో ఇచ్చిన వాళ్ళని చూశాను. కానీ జనరేషన్ మారే కొద్ది ఎలా అంటే కొంతమంది ఇంకా నోరు టక 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 నేను ఇది చేస్తా, ఇప్పుడు డబ్బులు వస్తాయి, రేపు వస్తాయి, ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా, ఇప్పుడు మన నోరు ఎలా ఉండదు తెలుసా? మన నోరు ఎంత శక్తిమైందో తెలుసా? నువ్వు ఒకటి అన్నావు అంటే అది చేసి చూపెట్టాలి అంతే. అప్పుడే నీ నోటికి నువ్వు విలువ ఇచ్చినట్టు. అవునా కదని? మనం ఒకటి అన్నా అంటే దేవుడు ఏమంటాడు? ఆయన అవునంటే అవును, కాదంటే అంతే. ఇంకా మిగతా వచ్చింది దుష్టు నుండి వచ్చిందంట అంతే. ఇక మిగతా ఆలోచన నీ లోపల వచ్చింది అని అంటే అది దేవుడిది కాదు, అది దుష్టునిది. తెలుసా? అది దుష్టునిది. ఒకరోజు నేను నా వైఫ్ నేను నిర్ణయం తీసుకున్నాము, ఈసారి దేవుడికి ఏదైనా స్పెషల్గా ఇద్దామని అనుకున్నాం. ఏమిద్దాం అనుకున్నాము? ఆఫరింగ్ ఇచ్చాం కదా అనుకున్నాం. మంచిగానే ఇచ్చాం ఆఫరింగ్, చాలా బాగా ఇచ్చాం. మీరు నెంబర్ కూడా గుర్తుపెట్టలేరు, అంత ఇచ్చాం. మీ నెంబర్ కూడా చెప్పలేరు, అంత ఇచ్చాం ఆఫరింగ్. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం చూసుకుంటున్నాం, ముఖం చూసుకుంటున్నాం, ఇంకేమిద్దాం. ఇది చూడండి, ఇడ చూడాలి మీరు, మీతో మీ హృదయంలోకి వెళ్ళాలా, డైజెస్ట్ అవ్వాలా, లోపలికి వెళ్ళాలా. మళ్ళీ చూసుకుంటున్నాం. ఇలా చూసుకున్న చేతికి రింగ్ అనిపించింది. నేను అన్నాను అక్కడి నుంచి అని అన్నాను, ఇదిగో అని అన్నాను. ఆ ఒక్క ఆలోచన కూడా చేయకుండా రింగ్ తీసి నా చేతిలో పెట్టింది. చిన్న ఆలోచన కూడా చేయలే, ఒక్క డైలాగ్ కూడా చెప్పాలి. నేను ఆశ్చర్యపోయినంటే ఆమె చిన్న డైలాగ్ కూడా చెప్పాలా అని. ఎందుకంటే గమనించండి, నా పరిచయం నేను చాలా మందిని చూశాను, ఇప్పుడు కూడా చూశాను, ఈ సంవత్సరం కూడా చూశాను. ఇదిగో ఈ నెల ఇస్తా, నాకు డబ్బులు వచ్చిన తర్వాత దేవుడు ఇస్తాను. నో 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 నో. నువ్వు ఇస్తాను అని అనిపిస్తే డబ్బులు వచ్చేదాకా నిలబడక్కడ. కానీ నేను దేవునికి వచ్చే నెల ఇస్తాను, ఈ నెల ఇస్తాను, అటొచ్చే నెల ఇస్తాను, అట్లా దేవునికి ఎప్పుడు చెప్పకు. అట్లా చెప్పకు. ఆయన దేవుడే మంచివాడే, ఆయనకు అట్లా చెప్పకు. నీ అద్భుతమును పోస్ట్ పోన్ చేస్తా నీకు ఎలా ఉంటుంది? నువ్వు ఊరుకుంటావా? దేవుడు నాకు ఏం చేస్తారనవా? నేనన్నాను మా వైఫ్తో అలా ఆమె అనుకుంది ఆమె ఒక్కతే అని. నీది కూడా నేను అన్నది నీది అని చెప్పలా, నేను అన్నది నాదని చెప్పాను అన్న. నువ్వు నీది పంపించావు, నేను నీది అడగలా, నేను నాది చూపిస్తున్నాను నీకు అని చెప్పాను. కానీ ఇద్దరం వి హోల్ దట్ రింగ్ పట్టుకొని ఇద్దరం కానికేస్తాం. కొన్నిసార్లు మొక్కుబళ్ళు గురించి చెప్తున్నాను, గమనించండి. మొక్కుబళ్ళు, నువ్వు మొక్కును చెల్లించావనుకో. అన్న కుమారుణ్ణి అడిగింది, ప్రభువా నువ్వు నాకు పిల్లల్ని ఇస్తే నేను దేవుని మందిరంలోనే ఉంటానయ్యా. అన్న మర్చిపోయిందా? చాలామంది అలా మొక్కుబళ్ళు చెల్లించి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభువా నన్ను ఆశీర్వదించు, నేను నీ సన్నిధిలోనే ఉంటాను. ఎక్కడున్నావయ్యా? మంచిగా నిద్రపోతున్నావు, దేవుని సన్నిధిలో కనబడట్లా. దేవుడు ఒక అద్భుతం చేస్తే నువ్వు ఏం చేయాలా? కృతజ్ఞతలు చెల్లించాలా, పాడాలా, స్తుతి చెల్లించాలి. ఎక్కడ చెల్లిస్తున్నావు? నువ్వు బిజీ అయిపోయావు. జాబ్ రాగానే బిజీ అయిపోయావు, దేవుని మర్చిపోయావు. am I talking truth or not? నిజమేనా కదా? అదే యోనా అంటున్నాడు. యోనా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన, ప్రభువా జ్ఞాపకం పెట్టుకో, నేను మొక్కుబళ్ళు చెల్లిస్తాను. హల్లెలూయా. చదువు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, జాగ్రత్తగా వినండి. నేను నీకు బలులను అర్పింతును. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పిస్తాను. నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళు చెల్లింపక
మానను చెప్పాలా? చెల్లింపక మానను. ఆయన చెల్లిస్తున్నాడా? చెల్లిస్తాను తప్పకుండా అని చెప్తున్నాడా? తప్పకుండా చెల్లిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చెల్లింపక మానను యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసెను. హల్లెలూయా. మై గాడ్, గమనించండి, నీ బలులు, మై గాడ్ జ్ఞాపకం పెట్టుకోండి, నీ బలులు, నీ మొక్కుబళ్ళు నిన్ను చీకటిలో నుంచి బయటకి పాడేస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? ఎంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది? ఫైనాన్షియల్గా ప్రాబ్లం. రెండు రీజన్లు ఉంటాయి. నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నువ్వు నిజంగా బయటికి రావాలి అని నీ లోపల ఉంటే రెండు రీజన్లు ఉంటాయి. ఒకటి, నువ్వు దశమ భాగం ఇవ్వకపోవడం. రెండోది ఏంటో తెలుసా? రెండోది, ఒకవేళ నువ్వు ఇచ్చినా దేవునికి మొర పెట్టకపోవడం. ఎందుకంటే దేవుడు అంటాడు, నువ్వు దశమ భాగం ఇచ్చి నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. ఇంకొకటి చెప్తాను, నువ్వు మొక్కుబళ్ళు చెల్లించావేమో, మర్చిపోయావేమో. ప్రభా నాకు పిల్లల్ని ఇస్తే, హన్నాలా నువ్వు అడిగావేమో, ప్రభా నువ్వు నాకు పిల్లల్ని ఇస్తే నేను ఎలా ఉంటాను, లేదా ఉద్యోగం ఇస్తే, వ్యాపారం ఇస్తే నేను ఇలా ఉంటాను అని ఎన్నో వాగ్దానాలను చేశావేమో. కొన్నిసార్లు అంట మనము కొన్నిట్లా పట్టుకొని ఉంటామంట, వాటిలో నుంచి బయటికి రావాలని అనుకోము. మన ఆలోచనలు వాటి చుట్టే తిరుగుతాయి. యోనా చేప కడుపులో ఉండి బయటికి రావాలని ప్రార్థన చేయాలి, కానీ ఆయన ఏమంటున్నాడని, ప్రభువా నీకు కృతజ్ఞత చెల్లిస్తానయ్యా, నీకు కానుకిస్తానయ్యా, నా మొక్కుబళ్ళు చెల్లిస్తానయ్యా అని అంటున్నాడు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా యోనాను నేల మీద కక్కివేసెను. అయ్యోదే, గమనించండి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు నాకు తెలియదు, కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? మళ్ళీ చెప్తున్నాడు, ఆయనకి ఇవ్వడం. వెన్ వి గివ్ గాడ్, ఎప్పుడైతే మనం ఆయనకి ఇస్తున్నామో మనము ఈ లోక బంధకములో నుంచి బయటికి వస్తామంట. అర్థమైందా లేదా? ఎందుకంటే ఈ లోకంలో మనిషి బ్రతకాలంటే ఏం కావాలా? డబ్బే కావాలా, డబ్బు. అందుకే నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడే ఉండును, నీ హృదయం అక్కడే ఉంటుందంట. కాబట్టి దేవుడు నిన్ను ఎలా తయారు చేస్తాడంటే, నువ్వు ధనమును కంట్రోల్ చేసేలా తయారు చేస్తాడు, కానీ నిన్ను ధనము కంట్రోల్ చేసేలా తయారు చేయడు. కంట్రోల్ చేయడు ఆయన. ధనము నిన్ను కంట్రోల్ చేస్తే అది దుష్టుడు, నువ్వు ధనమును కంట్రోల్ చేస్తే అది దైవము. ఎంతమందికి అర్థమైంది? ఓకే, నేను దీని గురించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే వీ హ్యావ్ డిఫరెంట్ సబ్జెక్ట్. కీర్తనలు 4వ అధ్యాయము మొదటి వచనం చూద్దామమ్మ. మొదటి వచనం, నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. నా నీతికి, గాడ్, మన నీతికి ఆధారం ఆయనే. కాబట్టి ఆయన భక్తుడు ప్రార్థన చేస్తున్న, ప్రభా నా నీతికి ఆధారం నువ్వే, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఓకే, 5వ వచనం, నీతియుక్తమైన బలులను అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. చూడండి, నీతియుక్తమైన బలులంట. గమనించాలి, లుక్ ఎట్ మీ. స్టేబుల్గా అవుతాం. ఈ వాక్యం నేను స్టేబుల్ పొజిషన్కి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చదవండి, నీతియుక్తమైన బలులంట. అంటే గమనించండి, కొన్నిసార్లు మనము దేవునికి ఎలా ఇస్తామో తెలుసా? ప్రభువా ఈ సమస్య నుండి విడిపించు అని ఇస్తాము. ఓకే, మనం ప్రార్థన ఇచ్చేటప్పుడు దేవునికి ఎలా ఇస్తాం? ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఇందులో నన్ను విడిపించు అని ఇస్తాము. కానీ ఎప్పుడైనా ప్రభువా నేను పాపిని, నన్ను పవిత్రునిగా చెయ్యి అని ఇచ్చామా?
ఇచ్చామా? ఇయ్యలా. ఎందుకు ఇలా? మనం ఆల్రెడీ నీతిమంతులము కాబట్టి, అది తెలిసినా మర్చిపోయినా అది మన లోపల ఒక చోట ఉంది కాబట్టి మనము దాన్ని జ్ఞాపకం పెట్టుకోవట్లేదు. నేను నీతిమంతుని కాబట్టి ఆయనకి ఇస్తున్నాను అని ఇచ్చాం. కానీ ఇచ్చేటప్పుడు కొంతమందిలో ఎలా ఉంటుంది, ప్రభా నాకు ఈ సమస్య ఉందయ్యా, ఈ సమస్య నుండి విడిపించు అని ఇస్తాం కొన్నిసార్లు తప్పకుండా. కానీ ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, నీతియుక్తమైన బలులను అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. అయితే కొన్నిసార్లు అంట నువ్వు దేవునికి ఎలా ఇవ్వాలో తెలుసా? ప్రభా నేనేం చేసినా నీతిమంతుని అవ్వలేను, కేవలం నీ రక్తం వలన నేను నీతిమంతుని అయ్యాను, కాబట్టి ఈ బలుని అంగీకరించు అని ఇవ్వాలంట. ఓకే, ఇప్పుడు వినండి, ఇది చూడండి. మనం ఇచ్చే కానుక ఇక్కడ దేవునికి ఎలా ఉందో తెలుసా? నీతి. మనము నీతిమంతులం అయ్యాము, వందనాలు అని ఇస్తున్నాము. అర్థమవుతుందా? నీతియుక్తమైన బలులు. ఓకే, అంటే ఇంకొక బలి ఉంది, ఇంకొక కానుక వేస్తాం. ఎలా వేస్తాము? ప్రభా నాకు ఈ సమస్య ఉంది, ఇది పోవాలి అని వేస్తాం. అయితే దీన్ని ఒక్కసారి మార్చుతాం. ఎట్లా మార్చుతామో తెలుసా? ఎలాగైతే నీతిమంతున్నయ్యానని నమ్మావో ఇప్పుడు నువ్వు ధనవంతుడవు అని కూడా నమ్మాలి. హల్లెలూయా. ప్రభా నీ పేరుట నేను ధనవంతుణ్ణి, ఇదిగో ఈ కానుక. హల్లెలూయా. ఎందుకంటే నీ శక్తి చేత, నీ బలము చేత నువ్వు ధనవంతుని అవ్వలేవు. నువ్వు నమ్మాలా ఇచ్చేటప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యు ఆర్ గివింగ్, ఫస్ట్ యు బిలీవ్ అండ్ గివ్ దట్ యు ఆర్ రిచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే బలహీనుడు ఆయన నావున బలవంతునలా. అర్థమవుతుందా లేదా? ఆయన మనలను పెంటకొప్పలో నుంచి పైకి లేవనెత్తాడు. మనము ధనవంతులము అవ్వవలనని ఆయన దరిద్రుడు ఆయన. అయితే ఇప్పుడు నువ్వు ఒక కానుకను నేర్చుకోవాలి. ప్రభువా నేను నీ నామమున ధనవంతుణ్ణి, ఇదిగో నా కానుక. హల్లెలూయా. నీ దేవుడు నీ కోసం ఏం చేస్తాడో చూడు. యోనా అంటున్నాడు, ఇదిగో ప్రభువా నేను నీకు మొక్కుబళ్ళు చెల్లించదును. ఆయన ఆ మాట చెప్పంగానే వాక్యం చలుస్తుంది. దేవుడు ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కి వేసిందంట, నేల మీద పడ్డాడంట. చూడండి, చదమ్మా. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు బలు అర్పించావా? రెండోది నువ్వేం చేయాలంటే దేవుడిని నమ్ము. నీ రోజులు డబ్బుని నమ్మావు, నీ మైండ్ అంతా డబ్బు మీద ఉంది. దేవుడిని నమ్మేంత మైండ్ రాలా. కానీ అంటున్నాడు భక్తుడు, బలు అర్పించి దేవుడిని నమ్ము, బలు అర్పించి దేవుడిని నమ్ము. బిలీవ్ గాడ్, బిలీవ్ గాడ్. నీ హృదయము నమ్మాలా. చెప్పి 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 ఒకటి నమ్మావు. ఏంటి? నేను నీతిమంతుని, నేను నీతిమంతుని. పాపమును కప్పుకోవడానికి డైలాగా? మై గాడ్, నో నో నో, మనం నీతిమంతులం అంతే. కానీ ఇప్పుడు కూడా ఒకటి నమ్మాలా, మనము ధనవంతులము. ఎవరి పేరిట? ఆయన పేరిట. హల్లెలూయా. నీ దగ్గరికి ధనము రాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. నీ మైండ్తో నువ్వు ఆపుకోకు. నీ దగ్గరికి ధనం రాకుండా ఎవ్వరు ఆపలేరు. దేవుడు మన మీద చూపెట్టే కృప ఇంత అంత కాదండి. చదువుమా 6వ వచనం. ఇది ఇక్కడ నుంచి చూడండి. నేను మళ్ళీ చెప్పాను, క్లోజ్ యువర్ బైబిల్, జస్ట్ క్లోజ్. వెన్ ఐ సెడ్ క్లోజ్. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. అక్కడ భక్తుడు అంటున్నాడు, నీ సన్నిధి కాంతి. తెలుగులో నీ సన్నిధి కాంతి అని ఉంది, ఇంగ్లీష్లో నీ ముఖ కాంతి అని ఉంటుందండి. ఫేస్, లెట్ యువర్ ఫేస్ షైన్ అపాన్ మీ. ఫేస్ అని ఉంటుంది. తెలుగులో మాత్రము సన్నిధి కాంతి అని ఉన్నది, ఇంగ్లీష్లో ఏమని ఉందండి? ఫేస్. లెట్ యువర్ లైట్ ఆఫ్ యువర్ ఫేస్ షైన్ ఆన్ us. అయితే ఫేస్ ఎప్పుడైనా ఎవరినైనా చూసావా? ఒక్కసారి నన్ను చూడు, నా పరిస్థితి చూడంటాం కదా. ఎవరినైనా చూసావా? నా పరిస్థితి చూడు ఒక్కసారి అంటాం. అర్థమైందా లేదా? దాని అర్థం ఏంటంటే, నా పరిస్థితి చూడు అని అంటే ఏంటంటే, చూస్తే నీకు కనికరం పుడుతుంది. అయితే భక్తుడు అంటున్నాడు, ఒకసారి నీ ముఖ కాంతి నా పైనకి రాని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువా ఎప్పుడైతే అక్కడ రాస్తాడు చూడండి, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము. చేయము అంటే చేయాలా వద్దా అని అర్థమా? కన్ఫామ్గా చేయని అర్థమా? కన్ఫామ్గా నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింప చేయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా?
ముఖ కాంతి అంటే ఎప్పుడైతే మనం అడుగుతామో ఒక్కసారి నా పరిస్థితి చూడంటే, పరిస్థితి చూస్తే ఆ వ్యక్తి కనికరపడతానని. అంటే ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, నీ ముఖ కాంతి నా మీద పడితే నేను నీ యొద్ద నుండి కృపను పొందుతాను. హల్లెలూయా. నీ ముఖ కాంతి నా మీద పడితే నేను నీ యొద్ద నుండి సహాయం పొందుతాను. హల్లెలూయా. నీ ముఖ కాంతి నా మీద పడితే కన్ఫర్మ్ గా నా పరిస్థితి మారుతుంది, ప్రకాశింప చేయవు. మనం అడుగుతాం, ఎప్పుడైనా బెడ్రూమ్లో ఉన్నాం, కరెంటు పోయింది, సడన్గా కరెంట్ వచ్చింది, కానీ ఇది ఎవరికి తెలియలా, లైట్ ఎట్లా ఏమంటాం, లైట్ అయ్యి. వెన్ యూ టర్న్ ఆన్ ద లైట్, ఎప్పుడైతే ఆ లైట్ నువ్వు వేస్తావో ఆ లైట్ నీ మీద పడుతుంది, అప్పుడు నువ్వు అన్ని పనులు చేయొచ్చు. భక్తులు అంటున్నాడు, నీ ముఖ కాంతి నా మీద పడితే నా పరిస్థితులన్నీ చక్కపడతాయి. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభువా. We thank you, Father. We thank you, Lord. We worship you. We praise you, Father. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. నీవు దయగలవాడివి, నువ్వు కనికరం గలవాడివి, నువ్వు కృపగల దేవుడవు ప్రభువా. నీవు పరిశుద్ధుడవు, నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభువా. నీవు ఆలోచన కర్తవు ప్రభువా. నీవు అద్భుతాలు చేయువాడవు, నీవు సజీవుడవు, సర్వశక్తిమంతుడవు ప్రభా. నీవు మాటలు చేస్తున్న కార్యముల బట్టి, చూపిన కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను. సమాధానకర్తవైన దేవా, శక్తిమంతుడు అయిన ప్రభువా, దయగలవాన మా తండ్రి నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ప్రభువా, ఎముకలను, మాంసమును, కండ నరములను బాగు చేయమని ప్రార్థిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి నూతన బలమును, నూతన శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృప వెంబడి కృపను దయచే ప్రభా. నీ తలంపులతో, నీ ఆలోచనలతో, నీ సన్నిధితో నింపుమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ నామమున ప్రార్థిస్తున్నాను, నీ నామమున ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ కృప చూపు ప్రభా, నీ నామమున ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. నీ నామమున ప్రభా నీ కృప చూపండి ప్రభా, నీ దయ చూపండి. నీ ఆలోచనలతో, నీ తలంపులతో నింపుమని ప్రార్థిస్తున్నాను. నీ దూతలను పనిలో పెట్టి నీ బలమైన హస్తము చాపి క్షేమము నిమ్మని, సమాధానము నిమ్మని. ప్రతి ఒక్కరికి నీ మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, సమాధానమును దయచేసి ఆ భారము మరచిపోయేంత అద్భుతము చేదువుగాక. ఆ చింత మరచిపోయేంత అద్భుతము చేదువుగాక. ఆ సమస్య మరచిపోయేంత అద్భుతము చేదువుగాక. నీ కృప చూపు ప్రభా, నీ కనికరం చూపయ్యా. లెక్కలేనని అద్భుతాలు చేయు, సూచక్రియలు చేయు, మహత్కార్యములు చేయు. ప్రతి పరిస్థితిని చక్కపరిచి తిరిగి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుమని జీవం కలిగిన యేసు క్రీస్తు నామమున మా ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.